సూర్యాపేట 27వ వార్డులో అరుదైన వైట్ లెజెండ్ స్నేక్ పాము ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే వార్డు ప్రజలు కౌన్సిలర్ సిరివెల్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన కౌన్సిలర్ డిఎఫ్ఓను సంప్రదించగా స్నేక్ స్నాచర్ను పంపించాలని సూచించారు. ఖమ్మం నుంచి రప్పించిన స్నేక్ స్నాచర్ 3 గంటలు శ్రమించి ఎట్టకేలకు పామును బంధించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి ఈ పాము భయభ్రాంతులకు గురి చేస్తుందని తెలిపారు. ఈ జాతి పాము ఎడారి అడవుల్లో సంచరిస్తుందని తెలియజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక 27వ వార్డులో ఒక పాము కలకలను రేపింది. ఇక్కడ బండల్ బజార్లో జన నివాసాల మధ్యకి పాము వచ్చి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు రాత్రులు కూడా నిద్రపోకుండా చాలా భయభ్రాంతులకు గురవుతూ ఒక విష పాము వచ్చిందని చెప్పేసి భయానికి గురవుతున్నారు. ఈ విషయానికి సంబంధించి నేను డిఎఫ్ఓ గారికి సంప్రదించగా డిఎఫ్ఓ గారు స్నేక్ సొసైటీకి సంబంధించినటువంటి స్నేక్ గోపి గారి నెంబర్ ఇవ్వడం జరిగింది. వెంటనే వారిని సంప్రదించగా వాళ్ళు వచ్చి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి శ్రమించి ఈరోజు ఒక అరుదైన జాతి అయినటువంటి పాముని ఈరోజు మన వార్డులో పట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పాములు అనేవి చంపకుండా వాటిని మీకు విషయం తెలియగానే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తే వాళ్ళు వెంటనే ఇటువంటి స్నేక్ సొసైటీ వాళ్ళని పిలిపించి పట్టించడం జరుగుతుంది. వ్యవసాయానికి కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి పాములన్నింటినీ కూడా మనం తప్పకుండా తీసుకోవాలి. అలానే నేను డిఎఫ్ఓ గారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్నేక్ సొసైటీ వాళ్ళకి కూడా పాపం వాళ్ళకి జీతాలు కూడా లేవు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ కేంద్రాల్లో కనీసం 2-3 స్నేక్ క్యాచర్స్ ఉండాలి. ఎందుకంటే ప్రజలు పామును చూడగానే ముందు చంపాలనేటువంటి దాంతోనే ఉంటారు, కానీ దాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి స్నేక్ సొసైటీ వాళ్ళని మనకు అందుబాటులో పెడితే కనీసం ఈ రోజు మాకు రావడానికి 2 రోజులు పట్టింది స్నేక్ సొసైటీ నుంచి. అదే ఇక్కడ మన జిల్లా కేంద్రంలో కనుక ఉంటే వాళ్ళు వెంటనే స్పందించి కనీసం ఒక 6 రోజులు వచ్చినా కూడా అనేక పాములు బతుకుతాయి. వాటితో పాటు సృష్టి కూడా మనతో పాటు ఉంటుందని చెప్పేసి అందరికీ కోరుకుంటూ డిఎఫ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. స్నేక్ సొసైటీ వాళ్ళని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేర్చుకొని వాళ్ళు గౌరవవేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. గారు మాకు ఇన్ఫర్మేషన్ అందించడం వల్ల స్నేక్ సొసైటీ వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మేము స్పందించి రావడం జరిగింది. మాకు గవర్నమెంట్ ఇంకా ఎంతో మాకు సహకరిస్తే మేము ఇంకా పనిచేయడానికి ముందు రావడానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల అన్నగారు బాగా దాన్ని రిస్క్ తీసుకుని 3 రోజులు బట్టి బాగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇక ఏరియా ప్రజలు బాగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అది ఈరోజు రావడం జరిగింది. అన్నగారు పిలిచిన పిలుపు మేరకు వాటిని మట్టికి సంపబాకుండా దయచేసి మా స్నేక్ సొసైటీకి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎప్పుడైనా వచ్చి వాటిని క్యాచ్ చేసుకుని వెళ్ళగలుగుతాం. ఎన్ని పాములు పట్టుకోరు? 3,800 పాములు ఈరోజు ఒకటే బయట వేరే 3,800 పాములు సార్, సుమారు 3,800 పెట్టింది సార్. 11 గంటలకు వచ్చింది సార్. 11 గంటల నుంచి రిస్క్ తీసుకున్నాం. ఇప్పుడు దానికి ఆ ఇంట్లో జరబడి 3 రోజులు బట్టి ఆ ఇంట్లోనే జనాలను బాగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. బయటకు రావడం, మళ్ళీ వాళ్ళు రాగానే లోనకు పోవడం. అరుదైన పాము అది ఇంత పాము. అది అసలు పాములన్నా ఇంత వైట్ పాము నేను ఇంతవరకు చూడలేదు. ప్యూర్ వైట్ పాము. దాని కూడా